మై డియర్ సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ అండ్ లైకర్స్ టు. ఇప్పుడు ఈరోజు నేను ఒక మాట ఏమని చెప్పాలనుకుంటున్నా మనందరికీ ఏం చెప్తే, ఈ మధ్య మేము తరచూ ఒక విషయం చాలా వింటూనే ఉన్నాం. మన తిరుపతిలో స్టాంపేడ్ జరిగింది. స్టాంపేడ్ జరిగి చాలా మంది చనిపోయినారు. అలాగే ఇప్పుడు మహాకుంభ్ కూడా జరుగుతుంది. మహాకుంభ్లో కూడా చాలా మంది చనిపోతున్నారు. సో దీనికి నేను ఈ సమస్య గురించి ఒక కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఒక సమాధానం నాకు తోచింది. ఆ సమాధానం మేము మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అండ్ అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం అయిన మన పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం వినతి ఒక రకంగా ఏమనగా, ఇప్పుడు మనం ఒక సినిమా హాల్ కు పోవాలనుకుంటేనే ముందు టికెట్లు బుక్ చేసుకొని దాని సినిమా హాల్ కెపాసిటీ చూసుకొని అంతమందిని మాత్రమే అలో చేసి సినిమా చూడనిస్తున్నాం. అలాగే కాంట్ వి డెవలప్ ఎ సిస్టమ్ వేర్ వీ కెన్ గివ్ ద ఫస్ట్ నంబర్ ఆఫ్ టికెట్స్ టు ది పీపుల్స్. ఐ కెన్ సే భక్తులకి, ఏదైతే భక్తులు మన తిరుపతికి వస్తారో లేకపోతే మహాకుంభకి వెళ్తారో, ఇంకా వేరే చాలా చాలా చోట్ల ఎక్కడైతే మనకు హోలీ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే మనకు ఆస్కారం మొదటి స్టాంపేడ్ జరిగేది, ఫస్ట్ ఆ ఏరియాను మేము సందర్శించి ఆ ఏరియా కెపాసిటీ ఎంత, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా దర్శనం జరిగితే ఎంతమంది రావచ్చు, ఎంతమంది అలో చేయొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఎంతమంది వెళ్ళిపోతారు, దీనికి ఒక ప్రణాళిక వేసుకొని ఒక ప్లాన్స్ వేసుకొని ఆ ప్లాన్ తర్వాత అంతమందిని ఒక ఆన్లైన్ టికెట్ బుకింగ్ సెంటర్ ఓపెన్ చేసి ఆ టికెట్స్ ని వాళ్ళకి ఇష్యూ చేసి ఏ రోజుకి వాళ్ళ డేట్ వస్తుందో తెలుసుకొని ఆ రోజుకి మాత్రమే అంతమందిని మాత్రమే అలో చేస్తే అట్ దట్ టైం వీ కెన్ వాట్ వి సే ఓవర్కమ్ ది సిచ్యువేషన్. సో ఇటువంటి మీరు కొత్త ఇటువంటి ఒక మార్గం మీరు జనాల కోసం తీసుకురావాలనుకొని జనాల్ని ఇబ్బంది ఏం పడకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఆ, భక్తి శ్రద్ధలు ఇంకా బాగా అందరినీ ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి దీని గురించి ఆలోచిస్తున్నారని చెప్పి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి నేను చేసిన ఈ వీడియోని మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి అండ్ అట్ ద సేమ్ టైం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళనివ్వండి, అంతవరకు షేర్ చేయండి. అందువలన ఇది చేసినందుకు నేను చాలా మీకు రుణపడి ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మన సమాజానికి ఒక చేంజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మంచోళ్ళు మన సమాజంలో ఉన్నప్పుడు, సో మంచి అనేది మతాల్ని బట్టి కులాల్ని బట్టి కాదు, మానత్వాన్ని బట్టి వస్తుంది. సో అటువంటి మానత్వం కలిగిన ఒక సిస్టమ్ మేము ఏర్పడగలిగితే, ఒక సిస్టమ్ మేము తయారు చేయగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతుందని నా ఆలోచన. ఇది నా సొల్యూషన్. ఇది మిమ్మల్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. నేను తెలియజేశాను. థ్యాంక్ యూ ఇది వినందుకు. అండ్ నేను హోప్ చేస్తున్నా, నేను దీన్ని నమ్ముతున్నా మీరు ఈ వీడియోని మన ఆంధ్రప్రదేశ్ సీఎం దగ్గరికి అండ్ అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం దగ్గర డిప్యూటీ సీఎం వరకు పంపిస్తారని, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారని అండ్ ఒక మంచి సమాధానంతో ముందుకు వస్తారని. ఇటువంటి స్టాంపేడ్స్ చాలా బాధాకరం. విన్నప్పుడు ఏ కులమైనా ఏ మతమైనా చాలా బాధేస్తారు. ఇటువంటి సిచ్యువేషన్ ని ఓవర్కమ్ అవ్వాలని ఒక మంచి మీరు ప్లాన్ తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా నాలో ఉన్న భావాన్ని మీకు వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. బాయ్.